బీడుబడ్డ తెలంగాణను పచ్చబడేయాలని, ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చాలని చెప్పి కేసీఆర్ గారు ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసి దిగువ ఉన్నటువంటి గోదావరిని ఎగువకు పారించడానికి ఆయన ఒక చైన్ ఆఫ్ రిజర్వాయర్స్ నిర్మాణం చేశాడు. గోదావరిని చేయి పట్టుకొని తెలంగాణ మొత్తం నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాళేశ్వరం యొక్క ఫలితం ఏందో తెలంగాణ అనుభవంలో ఉంది. ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా మారిన తర్వాత ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం అయింది. కాళేశ్వరంలో ఒక్క ఎకరా కూడా పారడం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు, 2 పిల్లర్లు ఉంగినాయి కాబట్టి 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి గోదావరిలో అని చెప్పేటువంటి వాదన ఏదైతుందో ఆ వాదన ఒక పిచ్చి వాదన అని చెప్పి ఈరోజు కోర్టు స్పష్టం చేసింది. అంటే ఆ రోజు ఏం చేశారు మీరు? ఆ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పేసి కేసీఆర్ గారి బురద వెళ్ళడము, కమిషన్ వేయడము, కమిషన్ల పేరు మీద ఎంక్వైరీలకు పిలవడము, మా నాయకులను నానా ఇబ్బందులను పెట్టడము, ఇదంతా చేశారు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత మీరు ఏం మాట్లాడతారు? అంటే కమిషన్ అనేది ఒక కీలుబొమ్మ. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఒక చిత్తు కాగితం అని చెప్పి కోర్టు ఏదైతే పేర్కొన్నదో దాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సమయాన్ని వృధా చేయకుండా ఆ కుంగినటువంటి 2 పిల్లర్లను రిపేర్ చేసి మళ్ళీ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ బరాజెస్ని ఫంక్షన్లోకి తీసుకొస్తే తప్పకుండా మరి ఏ కరువు వచ్చినా కూడా తెలంగాణ ఎదుర్కోగలుగుతుంది. తెలంగాణ ఇట్లనే 10 కాలాల పాటు పచ్చగా నిలబడగలుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి కూడా మొన్న ఏదైతే జగిత్యాలకు సంబంధించిన పర్యటన ఉందో అంటే కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. దీంట్లో లక్షలాది కోట్లతోటి అవకతవకలు జరిగినాయి. కోర్టులో ఏది చెప్పినప్పటికైనా కాళేశ్వరాన్ని మొత్తము దీని ఒక స్కామ్ లాగా చేసిరు, దీంట్లో నిధులు దొబ్బి తిన్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీని మీద ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అయితే కాళేశ్వరంలో ఉపయోగం ఏం లేకపోతే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా ఎట్లా మారింది? 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడ్డాయి కదా. మరి ఈరోజు జిఎస్డిపిలో నెంబర్ 1గా ఎట్లా మారింది? పర్ క్యాపిటల్లో నెంబర్ 1గా ఎట్లా మారింది? విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా ఎట్లా మారింది? ధాన్యం పండించడంలో దేశంలో నెంబర్ 1గా ఎట్లా మారింది? దీనికి సమాధానం ఉందా అసలు రేవంత్ రెడ్డి గారి దగ్గర?